వాటర్ బాల్స్ ఛాలెంజ్ చేద్దాం. అవును, అహో అహో. మీ అదృష్ట రంగును ఎంచుకోండి. పసుపు. ఆకుపచ్చ. ఎరుపు. నీలం. ప్రతి ఒక్కరికి లైవ్స్ ఉన్నాయి. నీటి పోరాటంలో మీరు ఎంత మంచిగా ఉన్నారో అనుసరించి ఈ సంఖ్య మారుతుంది అని స్పష్టమా? మీరు సిద్ధంగా ఉన్నారా? అవును నాన్న. మరియు ఒక నీలం. అలెక్స్ కు నీలం అయిపోయింది. నాన్న, నాకు సహాయం చేయండి. ఇదిగో తీసుకో. ఇది చాలా బరువు. నాకు ఈ రోజు మధ్యాహ్న భోజనానికి ఏముంది? ఇది. దీనిని ప్రయత్నించండి, కానీ జాగ్రత్త, డాట్స్ చాలా పదును. పిల్లలు, ఒకటి వాటర్ బెలూన్ పోరాటం చేద్దాం. లేదు లేదు లేదు, నేను ఆడట్లేదు. మీ పూల్స్ బయట కూడా మీరు ఆడవచ్చు. పిల్లలు, నీటి పోరాటం ముగిసింది. నాకు ఒక కొత్త ఛాలెంజ్ ఉంది. మీరు బెలూన్లను పాప్ చేయాలి. మేము దీన్ని ఎలా చేయగలం? ఈ కార్లను నడుపుతూ. ఛాలెంజ్ ప్రారంభం కావచ్చు. ఏమిటి?
ఏమిటి? హయ్యయ్యా. ఛాలెంజ్ అయిపోయింది. అభినందనలు, మంచి టీం వర్క్. మనం బంతిని ప్రయోగించాలి మరియు రంధ్రానికి లక్ష్యంగా పెట్టండి. పోతాం. నీ టర్న్. అవును, ఇప్పుడు నా టర్న్. నా టర్న్. ఇప్పుడు నాన్న. ఏ పోతాం. ప్రతిబంధకం పూర్తయింది. మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఛాలెంజ్ ఉంది. ఇది నీకోసం దాసా, ఇది నీకోసం అలెక్స్. నేను వెళ్తున్నాను. ఇదితో ఆడడం ఇష్టం. అవును. ఇప్పుడు రాకెట్ ని కలిపి ప్రయోగించాల్సిన సమయం వచ్చింది. 3, 2, 1 మొదలు. అయ్యో, ఎవరు ఇది ఇక్కడ వదిలారు? అయ్యో, ఏమి జరుగుతోంది? నన్ను సహాయపండి, నేను ఇరుక్కున్నాను. సహాయం, 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 వేగంగా ప్లీజ్. ఇవాన్, మేము నీకు ఎలా సహాయపడగలం? నాకు తెలియదు. ఈవాన్ను కాపాడడానికి 6 ఛాలెంజ్లు పూర్తి చేయాలి. మనం ఈవాన్ను కాపాడడానికి పని పూర్తి చేయాలి. పానీయాల రుచులను ఊహించండి. సరే, బాధపడాల్సిన అవసరం లేదు. నేను ప్రో. నారింజ, ద్రాక్ష, క్యాండీ, బ్లూబెర్రీల రుచి వస్తోంది. నిమ్మకాయ, పుదీనా, కివా, ఓహో, చాక్లెట్. అయ్యో, ఇది పాలకూర లేదా ఏదైనా. నిమ్మకాయ రుచిలా ఉంది. ఇది చివరిది. నా పొట్ట నిండిపోయింది. నేను ఆలోచించిన ప్రతిదాన్ని ఇప్పటికే చెప్పాను. ఆలోచించు, ఆలోచించు, ఆలోచించు. కావచ్చు ఆపిల్ జ్యూస్. వాహ్! ఇవాన్, నేను మొదటి పని పూర్తి చేశాను. బాగా చేశావు మారియా. ఇప్పుడు నువ్వు ఎరుపు బెలూన్లను పగులగొట్టడానికి ప్రయత్నించవచ్చు. అవును,
మారియా ముందుకు సాగు. అవును, ధన్యవాదాలు మారియా. బాక్సుల్లో ఏముందని ఊహించండి. నాకు శుభాకాంక్షలు చెప్పండి. అరే, చాలా బాగుంది. ఇది ఇసుకనా? కైనెటిక్ శాండ్. ఓ మై గాడ్, ఇది కదులుతోంది. ఇది జీవించి ఉండవచ్చు. ఇది ఒక టాయ్ స్పైడరా? సరే సరే, తర్వాత ఏముంది? ఇది మృదువుగా ఉంది. అరే సరే, ఇవి ఈకలు. స్పాంజ్ లేదు, వాష్ క్లోత్. హూంహా, నిశ్చయంగా ఇది అక్వేరియం. ఇది సులభం. నా అనుమానం ఇది మృదువైన బొమ్మలు. ఎంతో రిలాక్సింగ్. అది సులభమైన ఛాలెంజ్. ఇవాన్, నేను రెండవ ఛాలెంజ్ గెలిచాను. చాలా బాగా చేసావు మారియా. ఇప్పుడు నారింజ బెలూన్లను పగులగొట్టవచ్చు. ధన్యవాదాలు. ఆరోగ్యకరమైన మరియు అనారోగ్యకరమైన ఆహారాన్ని వర్గీకరించండి. సరే పోదాం. ఫ్రైలు ఆరోగ్యకరమైనవా కావు. డోనట్స్ ఆరోగ్యకరమైనవా కావు. ఆపిల్ ఆరోగ్యకరం. కేక్ ఆరోగ్యకరం కాదు. స్ట్రాబెర్రీ ఆరోగ్యకరం కాదు. అరటి ఆరోగ్యకరం. చెర్రీ ఆరోగ్యానికి మంచిది కాదు. మార్ష్మెలో ఆరోగ్యకరమైనదా? ఊహో, దీన్ని మార్చుదాం. ఇవాన్, నేను 3వ సవాలును పూర్తి చేశాను. వావ్, బాగా చేసావు దాష. ఇప్పుడు పసుపు గుబ్బలను పగలగొట్టవచ్చు. ధన్యవాదాలు దాష. కిచెన్ మరియు వైద్య సామాగ్రిని సర్దండి. ఓహ్, ఇది ఏమిటి? ఇవాన్, నేను సవాలు పూర్తి చేశాను. అద్భుతం అలెక్స్. ఇప్పుడు ఆకుపచ్చ గుబ్బలను పగులగొట్టవచ్చు. ధన్యవాదాలు అలెక్స్. ఇంకా 2 రంగులు మిగిలి ఉన్నాయి. కాటన్ క్యాండీని నీటిలో కలిపి అన్ని బొమ్మలను కనుగొనండి. సరే, ప్రారంభిద్దాం. 1, 2, 3.
స్పైడర్ మ్యాన్. రెండవద హల్క్. 3 బ్యాట్మ్యాన్. నేను చేశాను. ఇవాన్, నేను మళ్ళీ చేశాను. అద్భుతం. ఇప్పుడు నీలి రంగు గుబ్బలను పగులగొట్టవచ్చు. ఆల్ రైట్. ధన్యవాదాలు దాసా. స్లైమ్ లో అన్ని బొమ్మలను కనుగొనండి. సరే సరే. 1 2 3 4 5 6 7. మొదటిది నుంచి ప్రారంభిద్దాం. ఉమ్. నేను ఏదో కనుగొన్నాను. 2. వావ్. 3. 4. అది ఎక్కడా? 5. 6. యూనికార్న్. ఇక చివరిది నంబర్ 7. ఏదో పెద్దది. హుర్రే, నేను చివరి సవాలును పూర్తి చేశాను. ఇవాన్, మేము చివరి పనిని పూర్తి చేశాము. బాగా చేశారు పిల్లలు. మీరు దీన్ని నాకు ఇవ్వండి. నేను ఊదా పూసలను పగులగొడతాను. నన్ను రక్షించినందుకు ధన్యవాదాలు పిల్లలు. మేము నీ వెంటే ఉన్నాం బ్రో. దాసా, అలెక్స్, ఇది పాప్ అవుతుందా లేదా ఇది పగలదు. అవును, ఇది పాప్ అవుతుంది. పరిశీలించుకుందాం. ఓహనో, నేను కోల్పోయాను. అది పాప్ అయింది. ఇది ఎలా ఉంది? అవును, ఇది పాప్ అవుతుంది. అవును, ఇది పాప్ అవుతుంది. చూడండి. నేను గెలిచాను. ఇది ఎలా ఉంది? ఇది పాప్ అవుతుందా? లేదు, ఈసారి కాదు. అవును, ఇది పాప్ అవుతుంది. పరిచూడదాం. ఇది అసాధ్యం. ఇది ఒక అద్భుతం. ఇది అద్భుతం కాదు అలెక్స్, ఇది కేవలం విజ్ఞానం. అవును, నేను మళ్ళీ గెలిచాను. నువ్వు బాగా ఊహించావు దాసా. నువ్వు బెలూన్ హౌస్ లో ఆడుకోవచ్చు. ఏ ఇది అంత సరదాగా లేదు. ఈ ప్రయోగంలో సూది బెలూన్ ను పాప్ చేస్తుందా లేదా అని ఊహించాలి. ఇది పాప్ అవుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. ఇది పాప్ అవుతుంది. కానీ గుర్తుంచుకోండి, అన్ని ప్రయోగాలు పెద్దవారి పర్యవేక్షణలో చేయాలి.
ఇది ఎలా సాధ్యం? బెలూన్ ఒక పెద్ద రబ్బర్ స్పగెట్టి లాగా ఉందని ఊహించండి. బెలూన్లో గాలి ఊదితే గాలి కోసం స్థలాన్ని ఏర్పరిచేందుకు ఇది విస్తరించుతుంది. బెలూన్లో రబ్బర్ విస్తరించని 2 ప్రాంతాలు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ ప్రాంతాల్లో పదునైన దానిని జాగ్రత్తగా పెడితే స్పగెట్టి ముక్కలు ఒకదానిని వదిలిపెట్టకుండా పక్కకు కదలడానికి కోరుతున్నారు. మరియు అవి ఎక్కువగా విస్తరించని కారణంగా సూది వెళ్ళడానికి స్థలం ఉంది మరియు బెలూన్ పాప్ అవ్వదు. వావ్, అద్భుతం! కానీ ఇది విలువైనదా? టేప్ తో ట్రిక్ చూపించాలని అనుకుంటున్నారా? అవును, మాకు చూపించు. ఎందుకంటే టేప్ రంధ్రాన్ని చిన్నగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు బెలూన్ యొక్క చర్మాన్ని కలిపి ఉంచుతుంది, తద్వారా గాలి త్వరగా బయటకు రాదు. కాబట్టి రహస్యమేమిటంటే బెలూన్ పై టేప్ పెట్టి గుచ్చినప్పుడు బెలూన్ పాప్ కాదు. దాసా, అలెక్స్, ఇప్పుడు మేము తర్వాతి ప్రయోగానికి వెళదాం. బెలూన్లు మరియు నిమ్మకాయలతో ప్రయోగం చేసే సమయం. ఈ ప్రయోగంలో నిమ్మకాయతో బెలూన్ను పాప్ చేయడం సాధ్యమా లేదా అని మేము తెలుసుకుంటాము. నిమ్మకాయతో అసలు సాధ్యం కాదు. దానిని పరీక్షిద్దాం. అది సాధ్యం కాదు. నిమ్మకాయ చర్మంతో కూడా చేయవచ్చు. సరే, నేను ప్రయత్నిస్తాను. ఇది పని చేసింది. ఆరెంజ్ మరియు నిమ్మకాయను ప్రయత్నించాలనుకుంటున్నారా? బెలూన్ పగులుతుందనే కాటుక జ్యూస్ లో ఆమ్లం ఉంది. ఈ ఆమ్లం బెలూన్ను బలహీనంగా చేస్తుంది మరియు పాప్ చేస్తుంది. ఓహో, ఇది మాయ. లేదు దాసా, ఇది కేవలం విజ్ఞానం. అవును, ఇప్పుడు తర్వాతి ప్రయోగానికి వెళదాం. తదుపరి ప్రయోగం బెలూన్ మరియు కాగితంతో. ఒక కాగితం. మొదట మీరు బెలూన్ను మీ తలపై చుట్టాలి. అప్పుడు బెలూన్ను కాగితానికి దగ్గరగా పట్టుకోండి. వావ్, మీరు ఎలా చేశారు? ఇది బెలూన్ మీద అంటుకునే కాగితంపై ఉన్న అయస్కాంతం లాంటిది. మీరు దాన్ని తాకకుండా కాగితాన్ని సేకరించవచ్చు. మీరు మీ తలపై బెలూన్ చుట్టి కాగితం దగ్గరగా పట్టుకుంటే కాగితం బెలూన్ మీద అంటుకుంటుంది. ఇది చాలా చల్లగా మరియు మాయలాగా ఉంది. లేదు అలెక్స్, ఇది ఇంకా విజ్ఞానం. నా వంతు. ఇది మీ తలపై బెలూన్ను రుద్దడం ద్వారా స్థిర విద్యుత్ను సృష్టించబడుతుంది. ఇది చిన్న కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది మరియు వాటిని బెలూన్ మీద అంటిస్తుంది. బాగా చేశారు పిల్లలు. కాబట్టి నాన్న మొదటి ప్రయోగంలో ఎందుకు కొన్ని బెలూన్లు పాప్ అయ్యాయి? అవును, మీరు వివరించగలరా దయచేసి? ఖచ్చితంగా పిల్లలు, మీరు ఒక గోరు కింద బెలూన్ను నొక్కినప్పుడు మొత్తం ఒత్తిడి ఒక చిన్న బిందువులోకి వెళుతుంది మరియు బెలూన్ పాప్ అవుతుంది. సరే, నేను అర్థం చేసుకున్నాను. మరిన్ని గోర్లు ఉంటే ఏమి జరుగుతుంది? మరిన్ని గోర్లు ఉంటే ఒత్తిడి అనేక బిందువులపై విస్తరించబడుతుంది, కాబట్టి బెలూన్ను పాప్ చేయడం కష్టం. అందుకే నువ్వు చివరి బెలూన్ పగలబెట్టలేదు కదా? అవును, ఖచ్చితంగా. మీరు బహుసంఖ్యాక గోళ్లు మధ్య బెలూన్ నొక్కినప్పుడు ఒత్తిడి మొత్తం బెలూన్ అంతటా సమానంగా వ్యాపిస్తుంది. అంటే ఒకే బిందువు పైగా ఒత్తిడి పొందదు, అందుకే బెలూన్ పగలదు. మీరు బెలూన్ మీద నిలబడితే కూడా ఇదే జరుగుతుంది. నిజమేనా? విశ్వసించలేను. ఇదేంటి? మరియు బెలూన్లు పగలవా? అవును, ఎందుకంటే బరువు వెంటనే అన్ని బెలూన్ల మధ్య విస్తరించబడుతుంది. అవును, ఇప్పుడు అర్థమైందా? దాసా, అలెక్స్, మీరు ఈ రోజు చాలా నేర్చుకున్నారు, కాబట్టి ఇప్పుడు మీరు బెలూన్ హౌస్ లోకి వెళ్లి ఆడవచ్చు. ఓహో, ఒక్క నిమిషం ఆగండి. అదేమిటి? నాకు తెలుసు అది ఏమిటో. వావ్, అది మల్టీ లేయర్ బెలూన్. పిల్లలు ఆడుతుండగా మనం కూడా సరదాగా గడుపుదాం. కానీ గుర్తుంచుకోండి, పెద్దల పర్యవేక్షణ లేకుండా ప్రయోగాలు చేయడం అనుమతించబడదు.
వావ్, చివరాల. లేదు, ఇంకొకటి. నా స్నేహితులు. సరే పిల్లలు, ఎక్కడ ఉన్నారు? అలెక్స్, దాసా, మీరు చివరి బెలూన్ పాప్ ఆటకు సిద్ధమా? సరదాగా గడిపి అన్ని బెలూన్లను పగలబెట్టుదాం రండి. పాప్. వావ్. నా రంగు ఎరుపు. నా రంగు పసుపు. నా రంగు నీలం. పసుపు. దాసా, మళ్ళీ నువ్వే. అయ్యో, ప్రతిసారి నేనే. అవును. దాసా. దాసా. పసుపు. ఎరుపు దయచేసి. ఎరుపు. ఎరుపు దయచేసి. ఓహ్, ధన్యవాదాలు. నా రంగు నీలం. నాకు నీలం కావాలి. నేను గెలుస్తానని అనుకుంటున్నాను. పసుపు. ఎరుపు. ఏ. ఏ. నేను బెలూన్ పాప్ ప్రయోగాన్ని ఇష్టపడుతున్నాను.